మన గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు. ఈ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లందరికీ కృతజ్ఞతలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు పత్రిజీ మహిళా చైతన్యానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన పద్మజ మేడం వచ్చారు. ఈరోజు మేడం టాపిక్ ఏంటంటే టోల్ టాక్ 4 ఒప్పందాలు. దీని గురించి మనకి చెప్తారు మేడము. మేడం మీది ఇంట్రడక్షన్ మీరు చెప్పండి మేడం. ఓకే అండి. ముందుగా అందరికీ ఆత్మీయ ధ్యాన మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మరి నేను 2020లో జనవరి 9th ఈ ధ్యానంలోకి వచ్చాను. మరి అదే సంవత్సరం జనవరి టు డిసెంబర్ కడతాల్కి వెళ్ళాను, పేరవరం వెళ్ళాను, బెంగళూరు వ్యాలీకి వెళ్ళాను, పిరమిడ్ వ్యాలీకి, ఇంటర్నేషనల్ వ్యాలీకి, ఏది వదలకుండా అన్ని చోట్ల పత్రిజీ గారిని కలిశాను. మరి 40 రోజులు దీక్ష చేశాను, దీక్షగా ధ్యానం చేశాను. నాకెందుకో ఈ పిరమిడ్ ధ్యానం నచ్చింది. PSSM లో నేను ఒక భాగమైనందుకు చాలా సంతోషించాను. మరి 40 రోజుల దీక్ష చేసినప్పుడు 20 రోజుల్లోనే ప్యూర్ వెజిటేరియన్ గా మారిపోయాను. మరి ఎంతో చక్కగా 18 సూత్రాలు పాటిస్తూ నో డాక్టర్ నో మెడిసిన్ అన్నట్టుగా బీపీని, థైరాయిడ్ని పోగొట్టుకున్నాను. మరి ఎంతో మంది PSSM మాస్టర్స్ తో నేను వాళ్ళ వీడియోస్ వినడం కానీ, PMC ఛానల్ చూడడం కానీ చేశాను. తద్వారా నేను పత్రిజీ గారి ఆదేశం మేరకు, సందేశం మేరకు నేను కూడా ఒక జూమ్ ఏర్పాటు చేసుకుని పత్రిజీ సార్ ఏదైతే చెప్పారో 108 మందితో మరి ధ్యాని జ్ఞాని ఆత్మానుభవాలు అనే శీర్షికన చాలా చక్కగా, ఎంతో చక్కగా జూమ్ నడిపించుకుంటూ 3rd సీజన్కి వచ్చాను. మరి బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నికయ్యాను. అవార్డులో కూడా అవార్డు వచ్చింది. మరి ఎంతో చక్కగా ప్రతిదీ నా దగ్గరకు వచ్చిన ప్రతి ఏ వర్క్ అయినా సరే, కడతాల్లో కూడా నేను రిసెప్షన్ లో వర్క్ చేశాను. 10 to 5 మధ్యలో లంచ్కి వెళ్ళే వాళ్ళను పంపించేదాన్ని, నేను ఉండి వాళ్ళు వచ్చిన తర్వాత నేను లంచ్కి వెళ్ళడము 10 to 5 చేసుకుంటూ వచ్చాను. అలాగే పిఎంసిలో కూడా లాస్ట్ ఇయర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో అక్కడ వర్క్ చేశాను. పత్రిజీ గారి మెసేజెస్ స్క్రిప్ట్ చేశాను ఇంగ్లీష్ లో. అది ఆత్మ యొక్క ప్రయాణం అని అమ్మ స్వర్ణమాల మేడంతో రిలీజ్ చేయబడింది లాస్ట్ ఇయర్, కాక అంతకుముందు లాస్ట్ ఇయర్, బిఫోర్ ఇయర్. కాబట్టి నా దగ్గర వచ్చిన ఏదైనా సరే ఆ హై ఫ్రీక్వెన్సీ మాస్టర్స్ తో కలిసి నేను నడుస్తూ ఉన్నాను. నన్ను నేను ఉన్నతంగా, ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి ఈ పూల బాట నాకు చాలా ఉపయోగపడుతుంది. ఇది మాస్టర్ నా జర్నీ. నేను సశరీరంగా పత్రిజీ గారు ఉన్నప్పుడు షేక్ హ్యాండ్ తీసుకున్నాను. స్టేజ్ మీద కూడా సార్తో కలిసి నేను 5 to 8 ఎర్లీ మార్నింగ్ ధ్యానం చేశాను. నేను పిరమిడ్ లో నేను ధ్యానం చేసేటప్పుడు సార్ వచ్చి నా తల మీద చేయి పెట్టి ఆశీర్వదించారు చాలా చక్కగా. కాబట్టి ఆ పత్రిజీ గురువు గారు మనకి ఏదైతే శిష్యులము అని మనం అనుకుంటామో ఆ గురువే మన దగ్గరకు వచ్చారు. మరి ముందుగా ఆధ్యాత్మికంగా నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేసిన శ్రీ దత్తాత్రేయుల వారి దివ్య అవతారమైన శ్రీ షిరిడి సాయినాథుల యొక్క దీవెనలతో నేను ఎంతో చక్కగా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళగలుగుతూ ఉన్నాను. దీనంతటికీ మూల కారణమైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ దంపతులకు, వారి పాద పద్మములకు హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, వారి పాదాలకి హృదయపూర్వకంగా
ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుంటూ మరి పత్రిజీ మహిళా చైతన్యం అవకాశం ఇచ్చారు. దీన్ని వినియోగించుకుందామని నేను ఈ సెషన్ లో పాల్గొంటూ ఉన్నాను. మరి ఎంతో చక్కగా ఇక్కడున్న వ్యూయర్స్ అందరికీ మరి ఒకసారి స్వాగతం తెలుపుతూ నేను ఎన్నుకున్న సబ్జెక్ట్ టోల్టెక్ 4 ఒప్పందాలు. అసలు టోల్టెక్ అంటే ఏంటి, ఈ ఒప్పందాలు ఏంటి, మనం ఎంతో గురువు గారి మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చాం. చక్కగా మనం అన్ని విషయాలు తెలుసుకోవటానికి రెడీగా ఉన్నాం. ముందుగా టోల్టెక్ 4 ఒప్పందాలు అంటే తెలుసుకుందాం. వేల సంవత్సరాల క్రితం ఎంతో జ్ఞానవంతులైన టోల్టెక్ ప్రజలు, అదొక ప్రదేశం, దక్షిణ మెక్సికో, పేరు పొందినవారు. వారు శాస్త్రవేత్తలు, వీరిని ఒక గురువు గారులుగా భావిస్తారు. అక్కడ ఒక జాతికి చెందిన వాళ్ళు ఈ ఒప్పందాల్ని వివరించారు. కానీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడానికి, వివరించడానికి, ఆచరించడానికి శాస్త్రవేత్తలు, కళాకారులు కలిసి ఏర్పడ్డ ఈ సంఘమే ఈ టోల్టెక్. వీరు మెక్సికో పట్టణం వెలుపల ఉన్న పిరమిడ్ పట్టణమైన అక్కడ ఆ ప్రదేశాన్ని, అక్కడ ఉన్న ప్రజలని, అక్కడ ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళని గురువులు అంటారు. ఆ గురువులు వాళ్ళు ఎవరైతే గురువులుగా, వాళ్ళు ఆధ్యాత్మికంగా శాస్త్రవేత్తలుగా ఎదిగారో అక్కడున్న ప్రజలని శిష్యులుగా చేసుకొని ఈ ఒప్పందాలన్నీ కూడా చెప్తూ ఉండేవాళ్ళు ఈ దక్షిణ మెక్సికోలో. అలాగా ఈ ఒప్పందాలు ఎలా తీసుకోవాలి? మనం పొగ కమ్మిన ఒక అద్దం అనుకోండి, ఎంతో చక్కగా, అంటే ఒక అద్దానికి మనం ప్రతిబింబం చూసుకోవాలంటే ఆ పొగ కమ్మిన ఆ పొగతో ఉంటే మన ప్రతిబింబం సరిగా కనపడదు. గమనించారా? కార్లో కూడా అంతే. మనం పోయేటప్పుడు తెల్లవారుజామున అర్లీ మార్నింగ్ మనం ఎప్పుడైనా జర్నీ చేస్తూ ఉంటే ఫాగ్ అంతా అద్దాలకు వచ్చేస్తుంది అనమాట. ఆ ఫ్లైర్స్ ఇలా అంటేనే అది పోతుంది, రోడ్డు కనబడుతుంది. అక్కడున్న ఆ జ్ఞానంతో వాళ్ళు, ఆ గురువులు ఆ ఒప్పందాలను వాళ్ళ జీవితాలకు అన్వయించుకొని అక్కడున్న ఆ మనుషులకు నేర్పించేవాళ్ళు. ఒకసారి ఒకతను అక్కడ ఒక మనిషికి పడుకున్నప్పుడు ఒక కల వచ్చింది. తన శరీరము పడుకొని ఉండడం తానే చూసుకున్నాడు. ఒక అమావాస్య రాత్రి అతను తనలో నుంచి బయటకు వచ్చాడు. దాన్నే మనం ఆస్ట్రల్ ట్రావెల్ అంటున్నాం. ఇప్పుడు మేఘరహితంగా ఉంది ఆకాశం, లక్షలాది నక్షత్రాలను చూశాడు అతను. అప్పుడు ఏమనుకున్నాడంటే అతను, నాలో ఏదో జరుగుతోంది, దీన్ని ఏమంటారు, మా గురువులను అడగాలి అని అతను ఆ డౌట్ ని క్లియర్ చేసుకోవాలి. మనం అనుకుంటాం కదా, మన డౌట్ ని మనం క్లియర్ చేసుకోవాలని. అలా అనుకున్నాడు. తనలో నుంచే అంతర్వాణి మాటలన్నీ వినబడుతూ ఉన్నాయి. నేను నక్షత్రాలతో చేయబడ్డాను, నేను ఒక కాంతిని అనుకున్నాడు. ఆకాశం వైపు చూశాడు. నక్షత్రాలు కాంతిని ఇవ్వడమే కాదు, కాంతి మనలో కూడా ఉంది అని తెలుసుకున్నాడు. ప్రతిదీ కాంతితో చేయబడిందే. మరి వాటి మధ్య ఉన్నది ఆ మెరుపు, ఆ ఆకాశంలో నక్షత్రాలు అన్నీ కూడా కాంతికి సంబంధించిందే. ప్రపంచంలో మన దగ్గర ఉన్న ప్రతి వస్తువుకి మనము ప్రాణం ఉన్నట్లు ఎలా భావిస్తూ ఉంటామో, అచేతనంగా ఉన్నప్పటికీ మనం మాట్లాడతాం, వృక్షాలతో మాట్లాడతాం, జంతువులతో మాట్లాడతాం కదండి. అలాగా ఆ నక్షత్రాలతో నేను మాట్లాడాలి అనుకున్నాడు. ఆ మాట్లాడినప్పుడు అతనికి అక్కడి నుంచి ఆ కాంతి ఏదైతే వస్తుందో దాన్ని ఆ టోల్టెక్ గురువు గారితో పంచుకున్నాడు. పంచుకున్నప్పుడు వాళ్ళు
చెప్పారు. పొగ కమ్మిన అద్దంలాగా ప్రస్తుతం నువ్వు ఉన్నావు. యథార్థంగా మనల్ని మనం తెలుసుకోవటానికే ఇదంతా మనకు చూపించబడుతుంది. ఆ పైన ఉన్న మాస్టర్స్ అందరూ మనకి ఈ విధంగా చూపిస్తారు అని ఆ టోల్టెక్ గురువులు అతడికి చెప్పారనమాట. పొగ అనే ఆ అడ్డుగోడ మనుషుల స్వప్నాలతో ఏర్పడి ఉంది. ఇప్పుడు మనకు కూడా అంతేనండి. ధ్యానం చేయాలంటే ఆలోచనలే ఆ పొగ లాంటివి. మనము ధ్యానం కూర్చున్నప్పుడు ఆలోచనలు ఎలా వస్తాయో ఆ పొగలాగా. ఆ పొగని ఎలా అయితే మనం తరుముతామో ఆ ఆ అద్దం మీద ఉన్న ఆ మంచుని అదంతా తుడిస్తే, ఆ పొగని అంతా తుడిస్తే బ్రైట్ గా వస్తుంది. అప్పుడే మనలోని ఆత్మశక్తి, జ్ఞానశక్తి వెలికొస్తుంది. అందుకనే ఆ విధంగా వాళ్ళు ఉపమానం చేసి అతనికి చెప్పారన్నమాట. కాబట్టి నేను మీ అందరిలాగా ఉండాలి అనంటే ఏం చేయాలి అని ఆ గురువు గారిని అడిగినప్పుడు ఆ గురువు టోల్టెక్ గురువులు చెప్పారు. మన మధ్య ఏదైతే పొగ అడ్డుగా ఉందో ఆ పొగని మనము తీసేయాలి. ఆ అద్దంలో ప్రతిరూపము మీరే. అలాగనే రామదాస్ సార్ కూడా అదే చెప్పారండి. పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడు అనంటే ఒక అద్దం తీసుకొచ్చి ఆ అద్దంలో ప్రతిబింబాన్ని చూపించి ఇదే అని చెప్పారనమాట. ఆ దేవుడు ఎక్కడున్నాడు అని అడిగినప్పుడు జెడ్ నైట్ అడిగినప్పుడు ఆమెకు ఆ అద్దం చూపించి చెప్పారన్నమాట. నువ్వే దేవుడివి. అంటే ప్రతి మనిషి మనలో ఆత్మను పరమాత్మను చూసుకున్నప్పుడే ఆ ఆ ఆత్మను పరమాత్మ ఈ దేహమే దేవాలయం అని మనకు తెలుస్తుంది. మనం చక్కగా ఆ ఆ రామ్తా విజ్ఞానం గాని, సేతు గారి విజ్ఞానం గాని, పత్రిజి గారు విజ్ఞానం అంటే ఇన్ని పుస్తకాలు రచించారు. ఇందులో ఎంతో ఉంది కాబట్టి ఈ ఒప్పందాలన్నీ మన పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అందరూ తెలుసుకోవాలని మన పిఎస్ఎస్ఎం లైబ్రరీలో ఈ బుక్‌ను ఉంచారు పత్రిజి గారు. ప్రతి విషయం కూడా మనం పిల్లలకు కూడా నేర్పిస్తూ ఉంటాం. అన్నిటినీ మనం పిల్లలకు మనం నేర్చుకొని పిల్లలకు కూడా నేర్పిస్తాం. శక్తివంతమై జీవితాన్ని నియంత్రిస్తుంది. ఇప్పుడు ఏదైతే మనం ఎన్నిక చేసుకొని జీవితంలో అవలంబిస్తామో, జీవితంలో పోరాడుతున్నామో, ఆ పోరాటంలో గెలుపు సాధించడానికి మనం అంత బలంగా వీటన్నిటిని నమ్ముతామన్నమాట. ఎందుకు? మనకు గురువు గారి మీద ఉన్న నమ్మకంతో, విశ్వాసంతో మనం ఎంతో చక్కగా మనం వింటాము. విన్న తర్వాత మన చుట్టూ ఉన్న వాళ్ళకి నేర్పిస్తాం. కాబట్టి మనము ఈ పిల్లలు కూడా అంతేనండి. ఈ ఏవైతే మనము ధ్యానం చేయండి అంటే స్టార్టింగ్‌లో వాళ్ళు చెయ్యరు. ఎందుకు అంటే వాళ్ళు కూర్చోవాలి, కళ్ళు మూసుకోవాలి, ఆడుకోకుండా కూర్చోవాలంటే వాళ్ళకి కూడా కష్టంగా ఉంటుంది. "మొక్కై వంగనిదే మానై వంగున" అంటారు. అందుకనే చిన్నప్పటి నుంచే వాళ్ళకు ధ్యానం అనేది నేర్పిస్తే క్రమక్రమంగా వాళ్ళల్లో ఉన్న ఏదైతే ఆ అడ్డుగోడలున్నాయో, ఏవైతే ఆ పొగమంచులున్నాయో అవన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. కనుక ప్రతి ఒక్కరు కూడా ఆ పిల్లలకు మనము చిన్నప్పటి నుంచే ధ్యానం నేర్పిస్తే ఇంట్లో వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి ఎలా నేర్చుకుంటారు? మనం అన్న వారికి అన్నప్రాసన రోజే ఆవకాయ పెట్టం కదా! అలాగనే ధ్యానంలో కూడా మనం చిన్న చిన్నగా మెల్లిమెల్లిగా మనల్ని చూసి వాళ్ళు నేర్చుకునేటట్లుగా వాళ్ళని మనం రోల్ మోడల్‌గా ఉంటూ, మనం వాళ్ళని ఏది నేర్చుకుంటామో వాళ్ళకి నెమ్మది నెమ్మదిగా చెప్తూ, ఇలా చేయండి, అలా చేయండి అని చెప్తూ ఉంటామనమాట. సో, ఇలా మనము ఎలా అయితే సమాజంలో గౌరవింపబడతామో, వారు కూడా చిన్నప్పటి నుంచి చూస్తా ఉంటారు. చూసి నేర్చుకుంటారనమాట. కాబట్టి మనము ఈ మన ఏదైతే ఆ లక్షణాలు, సహజ లక్షణాలు మనలో ఉన్నాయో, జీవితంలో ఒకానొక దశలో మరి వేరెవరు కూడా మనల్ని వశపరుచుకునే అవసరం లేకుండా, మనల్ని మనమే ఈ ధ్యానం ద్వారా
చక్కగా మనం విశ్వసిస్తాం. దీన్నే ఈ టోల్టెక్ ఒప్పందాలు 4 ఉన్నాయన్నమాట. ఈ 4 ఒప్పందాలు ఈ ఇప్పుడు కూలంకుషంగా తెలుసుకుందాం. ఈ సెషన్ లో మనము ఆ 4 ఒప్పందాలు, టోల్టెక్ అంటే దక్షిణ మెక్సికోలో గురువులుగా ఉన్న వారిని టోల్టెక్ మాస్టర్స్ అంటారు. మరి ఈ పుస్తకాన్ని రచించిన డాన్ మిగ్వాల్ రూయిజ్ అనే ఒక ఇంగ్లీష్ రచయిత, ఆ ఇంగ్లీష్ బుక్ మన పత్రిజి సార్ చదివారు. దాన్ని తెలుగులో శారద గారు, ఎస్కే విద్య గారు అని మన పిఎస్ఎస్ఎం లో వాళ్ళే తెలుగులో అనువదించారు. ఆ బుక్స్ కూడా చాలా ఉన్నాయి. మరి రంజిత్ సార్ వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి. ఎవరికైనా కావాలంటే మనం రంజిత్ సార్ కు ఫోన్ చేస్తే కొరియర్ లో కూడా పంపిస్తారు. మరి ఈ 4 ఒప్పందాలు ఏమిటి? మనకి ఎంతో చక్కగా ఇంగ్లీష్ అర్థం కాని వాళ్ళకు కూడా తెలుగులో ఉండడానికి చక్కగా తెలుగులో అనువాదం చేశారు శారద గారు, విద్య గారు. ఈ ది 4 అగ్రిమెంట్స్ అంటారు ఇంగ్లీష్ లో. మరి 4 ఒప్పందాలు ఏంటయ్యా అంటే, మీ వాక్కు దోషరహితంగా ఉండాలి. నంబర్ 1. దేన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. నంబర్ 2. ఈ ఊహాగానాలు చేయకండి. నంబర్ 3. ఎల్లప్పుడూ మీ శక్తి పరిధి మేరకు పని చేయండి అంటారు. అంటే ఈ 4 ఒప్పందాలు మనం ఎంతో చక్కగా తెలుసుకొని ప్రతి చోట కూడా, అంటే ఈ స్వాధ్యాయంలో భాగంగా మనం ధ్యానం చేస్తాం, స్వాధ్యాయం చేస్తాం, సజ్జన సాంగత్యం కూడా చేస్తాం, సేవ చేస్తాం అట్ ది సేమ్ టైం. మరి ఈ స్వాధ్యాయంలో భాగంగా ఎన్నో పుస్తకాలు, 1,00,000 పుస్తకాలు చదివారు పత్రిజి గారు. మరి మనకు ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. చాలా సరళమైన లాంగ్వేజ్ లో ఉన్నాయి. ఎక్కువ ఖర్చు కూడా ఏముండదండి. చాలా చిన్న బుక్కే. మనము మొత్తం చేయాలంటే చాలా అంటే మొత్తం చదవాలంటే మనకు 1 గంట సరిపోదు. మనం ఆ పాయింట్స్ ఏవైతే మనకి ఇంపార్టెంట్ ఉంటాయో వాటిని తీసుకొని నేను ఈ గంటలో ముగించదలుచుకున్నాను. మరి ఎంతో చక్కగా మనం త్రికరణ శుద్ధిగా మనం ఈ ఒప్పందాలను తెలుసుకొని మనస వాచ కర్మణ మనం మనము అనలైజ్ చేసుకుంటూ ఎంతో చక్కగా దీన్ని మనం చక్కగా మన జీవితానికి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం కడతాలకు వెళ్ళినప్పుడు చూడండి, త్రికరణ శుద్ధిగా ఉన్నప్పుడే కదా మనం ఎంతో చక్కగా అక్కడ త్రికరణ శుద్ధిగా తన్ మన్ ధన్ ఎన్ని మనకు డబ్బులుంటే విరాళం ఇస్తాం, వాక్చాతుర్యం ఉంటే క్లాస్ తీసుకుంటాం, రిసెప్షన్ లో వర్క్ చేస్తాం, స్వచ్ఛంద సేవ చేస్తాం, స్వచ్ఛ భారతి వర్క్ చేస్తాం, కిచెన్ లో వర్క్ చేస్తాం. ఇదంతా కూడా మనం ఎందుకు చేస్తున్నామంటే మనము సేవ కూడా చేయాలి కాబట్టి. కనుక మనందరము ఈ 4 ఒప్పందాలను చక్కగా ఎంతో చక్కగా మనము మన జీవితానికి అన్వయించుకుంటూ మరి మనము ముందు మనం నేర్చుకొని తర్వాత కదా మనం మన పిల్లలకు నేర్పిస్తూ ఉన్నాం. మనం ఎలా అనలైజ్ చేసుకోవాలి మరి వీటిని, మనం ఎలా వీటిని చక్కగా ఆచరించాలి. మనం ఆచరించినప్పుడే మన వాక్కు దోషరహితంగా ఉండాలి అంటున్నారు. మరి దోషరహితంగా ఉండాలి అన్నప్పుడు మనం ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎలా అంటే ఎదుటి మనిషిని బాధ పెట్టకూడదు. మరి ఎదుటి మనిషిని బాధ పెట్టకుండా చక్కగా కర్ర విరక్కుండా పాము చావకుండా మనము ఆ ఎదుటి మనిషితో మాట్లాడుతూ ఉండాలన్నమాట. మరి అలా మాట్లాడాలంటే మనలో విచక్షణ అనేది ఉండాలి. ఆ విచక్షణ లేకపోతే మనము ఏమి చేయలేమండి. విచక్షణ అనేది ఆ ఖనిజ సామ్రాజ్యానికి గాని, ఆ జంతు సామ్రాజ్యానికి గాని, ఆ జలరాశులకు గాని దేనికి లేదు. ఒక మనిషికే ఉంది. మరి ఆ మనిషే కదా చక్కగా ఎంతో చక్కగా మరి అనలైజ్ చేసుకుంటూ ఎదుటి మనిషిని మనము చక్కగా అర్థం చేసుకుని ఏం మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి.
లేకపోతే ఏమవుతుంది, ఎదుటి వాళ్ళు బాధపడతారనమాట. వాళ్ళు బాధపడకుండా మాట్లాడాలి. ఈ మొదటి ఒప్పందంలో దోషరహితంగా ఉండాలి. తప్పులు లేకుండా, అంటే తప్పులు ఇన్ ద సెన్స్ దోషం అంటే తప్పు అనుకోండి, కానీ ఎదుటి మనిషి బాధపడకుండా. ఇది మనం అనుకుంటాం చాలా సులభం అని, కానీ చాలా కష్టం అండి. మాట్లాడేటప్పుడు మనకు తెలియకుండానే చాలా మాటలు వచ్చేస్తూ ఉంటాయి. ప్రతిదీ కూడా ఎదుటి వారికి చెప్పాలని చూస్తాం. ఏదైనా కూడా, భాష ఏదైనా, మన భావం మనం వారికి చెప్పడానికి ట్రై చేస్తాం. మరి ఆ భావం వారికి అర్థం కావాలి. మన వాక్కు ద్వారా మన అనుభవాలు కూడా చెప్తూ ఉంటాం. మన వాక్కు ద్వారానే స్పష్టం చేస్తూ ఉంటాం ప్రతిదీ. మొట్టమొదట మనం ఎంత చక్కగా మనము ఈ ధ్యానాన్ని చేసేటప్పుడు గాని ఎంతో బాగుంది అని చెప్పేటట్టు, అంటే మనం మాట్లాడే మాట ప్రశంసించాలి. మనం చక్కగా మాట్లాడేటట్టు ఉండాలి. మనం మాట్లాడే మాట ఆలోచించి చెప్పాలి. కొన్నిసార్లు మనం చెప్పే ఏ విషయమైనా ఎదుటి వారికి బాధగా ఉండొచ్చు. ఉదాహరణకి, ఒక డాక్టర్ దగ్గర ఒక రోగి వచ్చాడనుకోండి. ఆ రోగికున్న రోగాలని డైరెక్ట్ గా ఆ పేషెంట్ కి చెప్పడం ద్వారా ఆ పేషెంట్ ఇంకా చాలా రోగం ఎక్కువ అవుతుంది. నిజాలు ఎప్పుడు డైరెక్ట్ పేషెంట్ కి చెప్పకూడదండి ఎవరైనా సరే. వాళ్ళని పిలిపించి, అటెండర్లను పిలిపించి చెప్పాలి. ఆ డాక్టర్ అటెండర్స్ కి చెప్పాలన్నమాట. డైరెక్ట్ పేషెంట్ కి చెప్పడం మూలాన ఏమవుతుందంటే, మరి ఎంతో బాధపడిపోతాడు. సత్యం చెప్పినా కూడా ఆ పేషెంట్ కి నష్టం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే, కొన్ని నిజాలు కూడా కఠినంగా ఉంటాయి. సత్యంగా ఉన్నా కూడా ఎదుటి మనిషికి బాధపడతాడు. కాబట్టి మనం ఏదైనా ఒక మాట, ఒక వాక్కు, అందుకే పత్రిజీ సారు వాక్క్షేత్రం సరిగా పెట్టుకోండి అంటారు. అది ఒక కత్తి లాంటిది, పదునైన కత్తి లాంటిది. ఒక్కోసారి చుట్టూ ఉన్న వాతావరణాన్ని, అంటే మన బంధాలను దుర్వినియోగం చేస్తుంది. సజీవమైన ఆ నరకాన్ని సృష్టిస్తుంది. మరోవైపు దోషరహితమైన మాట ఎంతో అది. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఎంతో మన మాట మన జీవితాన్ని మార్చేస్తుంది, లేదా కోట్ల ప్రజల జీవితాలను నాశనం కూడా చేస్తుందండి. ఎంత మందిని నాశనం చేస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం జర్మనీలో ఒక మనిషి తన వాక్కును ఉపయోగించి మిక్కిలి మేధావంతులుగా ఉన్న మొత్తం దేశాన్ని మార్చేశాడు. వాక్కు యొక్క శక్తితోనే అతడు తన ప్రజలను ప్రపంచ యుద్ధానికి నడిపాడు. పైశాచిక హింసను తయారు చేశాడు. ప్రజల భయాన్ని తన మాటలతో మరింత పెంచాడు. ఓ పెద్ద విస్ఫోటనంలా ప్రపంచమంతటా కూడా ఒకరి పట్ల ఒకరు భయపడి మనుషులు ఒకరినొకరు నాశనం చేసుకున్నారు. భయం వల్ల పుట్టిన నమ్మకాన్ని కూడా, ఏదైతే మన ఆ మనము మూలాధార చక్రంలో ఏదైతే ఉందో ఆ భయం అక్కడ మనకి వెలువడుతుంది. యాక్టివేట్ కాకుండా అది ఉత్తేజితం చేసుకోవాలంటే భయం ఉండకూడదు. కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనకేమవుతుందంటే లోపల ఒక భయం ఏర్పడుతుంది. ఆయనే హిట్లర్. మరి అదే మన దేశంలో, మన భారతదేశంలో మహాత్మా గాంధీజీ చూడండి, స్వాతంత్రం కోసం తన వాక్కుతో ఎంతో మందిని స్వాతంత్ర యోధులుగా తయారు చేశారు. మీరు నాతో పాటు రండి,
వచ్చేవాళ్ళు రండి, మీ ఇష్టం, నేను మాత్రం వెళ్తున్నాను అని ఒక మంచి మాటలు, ఒక మంచి ఉపన్యాసాలు, ఒక మంచి దేశం మనం ఒకరి చేతిలో ఉండకూడదు అని వాళ్ళందరికీ నేర్పించి అహింసా మార్గాన్ని దాన్ని ఎన్నుకొని ఆ ఆ జీవహింస చేయకూడదు అని కొన్ని సత్యాగ్రహాలు, ఉప్పు సత్యాగ్రహాలు చేసి ఎంతో మందిని స్వాతంత్ర యోధులుగా తయారు చేసి మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చారు. చూడండి, అక్కడ ఒక వాక్కుతో హిట్లర్ అలా చేశారు. ఇక్కడ గాంధీజీ గారు ఒక మంచి వాక్కుతో ఈ మన దేశాన్ని చక్కగా ఈ రోజు మనం ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నామంటే గాంధీజీ గారికి మనం ఒకసారి ధన్యవాదాలు తెలపాలండి. ఒక మనిషి ఒక మాట అనుకున్న తర్వాత దాన్ని ఎంతో చక్కగా నెరవేర్చారు. ఎవరైనా రండి, వాళ్ళని బతిమలాడలేదు. మీకు మంచిగా అనిపిస్తే రండి అన్నారు. అందరూ వచ్చేసారనమాట. కాబట్టి అలాగే బీజాలు కూడా మనము ఒక పొలంలో ఒక మంచి బీజాలు, విత్తనాలు నాటినప్పుడే ఒక మంచి మొలకలు వస్తూ ఉంటాయి. చూసారా, హిట్లర్ భయాందోళనలను పెంచారు. క్రూరమైన వినాశాన్ని అతి సులభంగా సాధించుకున్నాడు. కానీ మహాత్మా గాంధీజీ ప్రేమ వాక్కులతో ఎంతో మంది ప్రేమను సంపాదించుకొని మన దేశానికి స్వాతంత్రం తెచ్చారు. ఎంత తేడా చూడండి. అందుకే వాక్కు దోషరహితంగా ఉండాలి. నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నారు. పత్రిజీ సార్ కూడా అదే అన్నారు. నోటిలోని మాట నుదుటి మీద రాత అన్నారు. మనం కూడా ఇంట్లో మాట్లాడే ప్రతి మాట కూడా చక్కగా మాట్లాడాలి, దోషరహితంగా మాట్లాడాలి. ఎంతో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఉదాహరణ, అప్పటికప్పుడు ఒకరు ఒక స్నేహితుడిని చూసి తన అభిప్రాయం మార్చుకున్నాడు. క్యాన్సర్ రావడానికి ముందు ఏర్పడే ఆ ముఖ కవళికలు నీ ఫేస్ లో కనిపిస్తున్నాయని ఒక ఫ్రెండ్ ని అనేశాడు. ఆ మాట విని నిజంగానేనా, నిజంగా నా ఫేస్ అంత ఇదిగా ఉందా, రోగిస్ట్ లాగుందా, నిజంగా నేను అంత పేషెంట్ లాగున్నానా, క్యాన్సర్ పేషెంట్ లాగున్నానా అనుకొని ఆ మాటను లోపలికి తీసుకున్నాడు. కాబట్టి చూడండి, ఒక మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగనే ఇంకొక ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక హాస్పిటల్ కి ఇద్దరు పేషెంట్స్ వెళ్ళారు. ఇద్దరి పేర్లు ఒకటే. మనం చాలా చూస్తూ ఉంటాం ఆ రిపోర్ట్స్ తారుమారవడం. ఒక క్యాన్సర్ పేషెంట్, ఒక నార్మల్ ఫీవర్ పేషెంట్. క్యాన్సర్ పేషెంట్ ఆ రిపోర్ట్స్ నార్మల్ ఫీవర్ ఉన్న పేషెంట్ కి వెళ్ళాయి. నార్మల్ ఏదైతే ఉందో అతని రిపోర్ట్స్ ఈ క్యాన్సర్ పేషెంట్ కి వెళ్ళాయి. ఈ ఇద్దరు పేర్లు ఒకటే. మరి ఇక్కడ ఏం జరిగింది, ఆ డాక్టర్ గారు ఈ ఇద్దరి పేర్లు ఒకటే కాబట్టి ఒకరి తర్వాత ఒకరిని పిలిచారు. మనం చూస్తూ ఉంటాం, శ్రీనివాస్ అనే పేరు ఎంతో మందికి ఉంటుంది, సురేష్ ఎంతో మందికి ఉంటుంది, పద్మజాలు ఎంతో మంది ఉంటారు. కాబట్టి ఎంతో మంది పేషెంట్లు ఉంటారు, పేర్లు కలిగి ఉంటారన్నమాట. ఎంతో మంది ఒకే పేరు కలిగి ఉంటారు, ఒకే పేరు చాలా మంది. ఈ పేషెంట్ ఇద్దరు వెయిట్ చేస్తున్నారు. డాక్టర్ పిలిచారు. ఏమని? ఈ క్యాన్సర్ పేషెంట్ పిలిచారు. క్యాన్సర్ పేషెంట్ ని పిలిచి, నీ రిపోర్ట్ ఏం లేదయ్యా, నార్మల్ ఉంది, ఈ టాబ్లెట్స్ వాడు తగ్గిపోతుంది అని చెప్పాడు. సో ఇప్పుడు ఆ పేషెంట్ నాకు క్యాన్సర్ లేదు అనే ఆ పాజిటివ్ వైబ్స్ ఆయన మనసులో నాటుకుపోయి సబ్ కాన్షియస్ లో ఉండిపోయి వెళ్ళిపోయాడు. ఆ ఒప్పందంతోనే వెళ్ళిపోయాడు. ఇక్కడ ఈ నార్మల్ పేషెంట్ పిలిచారు. ఈ పేషెంట్ రిపోర్ట్స్ ఈ డాక్టర్ ఏం చెప్పాడు, అరే నీకు క్యాన్సర్ వచ్చింది బాబు అని డైరెక్ట్ గా చెప్పేశాడు. అవునా, అదేంటి డాక్టర్ గారు, నాకు ఏ లక్షణాలు లేవు, నాకు ఓన్లీ ఫీవరే వస్తోంది, క్యాన్సర్ లాగా నేనేమి ఈ ఆకలి లేకపోవడం కానీ లేకపోతే తగ్గిపోవడం కానీ అలా ఏమీ లేదు, నా బ్లడ్ టెస్ట్ లో కూడా నాకు ఏమీ రాలేదు అని అంటే ఇదిగో చూపించాడు అనమాట. ఎందుకు తారుమారయ్యాయి ఇక్కడ. దీన్నే ఏమంటారంటే ప్లాసిబో ఎఫెక్ట్ ఆన్ హ్యూమన్ బాడీ అంటారు.
దీన్ని. ఎందుకంటే నార్మల్ గా ఉన్న వాడికి క్యాన్సర్ తగిలిచ్చేశారు. క్యాన్సర్ ఉన్న వాడిని నీకేం లేదు అనేసారు. కాబట్టి ఆ మైండ్ నిజంగా చాలా చక్కగా వాళ్ళకి ఆ మైండ్‌లో ఉండిపోయిందనమాట. ఉండిపోయి ఆ ఆ ప్లాసిబో ఏదైతే ఎఫెక్ట్, దాన్ని ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు. వాళ్ళు దాన్ని మైండ్‌లో పెట్టుకొని ఎవరికి వాళ్ళు నాకు క్యాన్సర్ అని జెప్పేసి ఇతను బాధపడ్డాడు. నాకు క్యాన్సర్ లేదని అతను సంతోషపడ్డాడు. ఆ క్షణం నుంచి దీనిలో తప్పెవరిదండి? డాక్టర్‌దా? నర్స్‌దా? ల్యాబ్ టెక్నీషియన్‌దా? ఎవరిది ఇక్కడ మిస్టేక్? అంటే ఒక వాక్కు దోషం. ఆ డాక్టర్ ఆ రిపోర్ట్స్ చూసి చెక్ చేసుకోకుండా, ఆహ్, ఆ పేషెంట్‌లని చెక్ చేసుకోకుండా, ఆ రిపోర్ట్స్ మాత్రం చూసి దాన్ని ఆహ్, థాట్స్, మెడిసిన్స్ రాసేసి చేసేసారు. కనుక ఆ డాక్టర్ ఒక వాక్ దోషరహితంగా మాట్లాడినందుకు ఎంత ప్రాబ్లమ్ వచ్చిందో, ఇతనికి క్యాన్సర్ వచ్చి 6 నెలల్లో చనిపోయాడు. ఆ క్యాన్సర్ ఉన్నవాడు బాగైపోయాడు. దీన్నే ప్లాసిబో ఎఫెక్ట్ ఆన్ హ్యూమన్ బాడీ అంటారు. దీన్ని ఇది చక్కగా నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఉందో మనకు పాజిటివ్ థాట్స్ తెచ్చుకోవాలన్నమాట. మనలో కూడా ఎన్నో అనిపిస్తూ ఉంటాయి. మనము నాకేం లేదు అనుకోమంటారు. ఆ కరోనా అప్పుడు కూడా అందరికీ అలానే చెప్పారు. నాకేం జబ్బు లేదు. నాకు బావుంది అని అనుకోమన్నారు. అలాగనే మనం పాజిటివ్‌గా ఉండడం వల్ల పాజిటివ్ థాట్స్ మనం ఆ సంకల్పం ఎప్పుడు చెప్పుకోవటం వల్ల, నాకేం లేదు అని అనుకోవడం వల్ల, ఆ భావంతో మనం ఎంతో చక్కగా ఆరోగ్యంగా ఉంటామని అంతెందుకండి మన పీఎంసీ ఎండీ బాలకృష్ణ సారు ఆ హాస్పిటల్‌కెళ్ళినప్పుడు కరోనా పేషెంట్స్‌కి మన వీడియోస్ అన్నీ వినిపించి, నాకేం లేదు అనుకోండి అని చెప్పి అక్కడున్న వాళ్ళందరికీ ధ్యానం చెప్పి, సిస్టర్స్‌తో సహా వాళ్ళందరికీ ధ్యానం నేర్పించి చాలా మంది బయటపడ్డారండి. నేను కూర్చోలేము అన్న వాళ్ళకి కూడా పడుకొని వినండి అని చెప్పి ఆ వీడియోస్ అన్నీ అక్కడ వాళ్ళకు వినిపించేట్లు చేశారు. వాళ్ళందరూ ఎంతో చక్కగా విని బయటపడిన పేషెంట్లు చాలా మంది ఉన్నారన్నమాట. కాబట్టి మనము ఆ టోల్‌టెక్ ఒప్పందాల్లో 4 మొదటిది వాక్కు. ఆ వాక్కు మనం ఏదైతే మన మాట తప్పులు లేకుండా, దోషరహితంగా, ఎదుటి మనిషిని బాధ పెట్టకుండా, కర్ర విరక్కుండా, కాబట్టి పాము చావకుండా మాట్లాడాలి. ఎదుటి మనిషిని బాధ పెట్టకుండా మాట్లాడాలి. ఇప్పుడు చూడండి ఎవరన్నా ఇంటికొస్తే ఒకే పదాన్ని 2 విధాలుగా వాడతారు కొంతమంది. మంచిగా ఉంటే సిగ్గుపడకుండా తిన్నాయన అంటారు. అదే వాళ్ళకి ఆ మనిషి ఇష్టం లేదనుకోండి, సిగ్గు లేకుండా తినండి అని అంటారు. సిగ్గు పడకుండా, సిగ్గు లేకుండా రెండిటికి అర్థం ఒకటే. కానీ భావం చాలా ఆహ్, తేడా ఉందండి. చాలా తేడా. సిగ్గుపడకుండా తిను అంటే, "నువ్వు మా ఇంటికి భోజనానికే వచ్చావా?" నువ్వు మంచిగా తిన్నాయనా అని చెప్పే విధానానికి తేడా ఉంది. సిగ్గుపడకుండా, సిగ్గు లేకుండా తిను అని. అలాగా ఒక్క మాట మనిషిని ఎంతో దాన్ని మానసిక సంఘర్షణకు లోనవుతుంది. హర్ట్ అవుతారనమాట. ఇంకొకరొచ్చి వాళ్ళు ఎదురుగా ఫ్రెండ్ ఏదైనా మంచి పని చేశాడనుకోండి, ప్రశంసించకుండా "నీకు పనే చేయడం చేత రాదు. నువ్వెప్పుడు ఇంతే" అంటా ఉంటారు. అలా కాదు. అలా కాకుండా "నువ్వు చేసే పని బావుంది. నువ్వు చేసే పని చాలా చక్కగా ఉందని" ఒక్క చిన్న ప్రశంస ఇస్తే అంతెందుకండి మన ఇంట్లో చిన్న పిల్లలే ఉంటారు. వాళ్ళేదో డ్రాయింగ్ ఏసి తీసుకొచ్చి మనకు చూపిస్తే శభాష్ అని మనం అన్నామనుకోండి వాళ్ళెంత ఉప్పొంగిపోతారు. ఏ నీకేం రాదు. నువ్వు ఇలా చేసావేంటి? ఇలా రాసావేంటి? డ్రాయింగ్ ఇలానా వేసేది? ఇక్కడ ఈ కలరా వేసేది అని మనం అనకూడదు. అలా అన్నప్పుడు వాడిలో ఏదైతే ఉందో అది లోపల సప్రెస్ అయిపోతుందనమాట. ఆ డ్రాయింగ్ ఆర్ట్ గూడా ఆ లోపల వాడికి చేయకుండా వెళ్ళిపోతారనమాట.
మంచిగా మనం ఏదైతే ఉంటదో వాళ్ళల్లో అది వాళ్ళు చేయలేరు. అంటే అది ఎప్పుడైతే మన ప్రశంస మంచిగా ఉన్నా వాళ్ళు చాలా చక్కగా బాగా ఉపయోగపడుతుంది ప్రపంచానికి, దేశానికి. వాళ్ళే నేటి బాలలే రేపటి పౌరులు అని అంటూ ఉంటామనమాట. ఇంకా మనము ఇంకే రెండోది ఏంటంటే దేన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఏ విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దండి. ఎందుకు? వ్యక్తిగతంగా ఎందుకు తీసుకోకూడదు? ఇందాకే చెప్పుకున్నాం. ఇప్పుడు అన్నట్లే హార్ట్‌కి తీసుకోవటం. చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు బాధపడతారు. బుంగమూతేసుకొని పక్కకెళ్ళిపోతారు. ఇంకొంచెం 10థ్ క్లాస్ లాంటోళ్ళైతే మనసులో ఉండిపోతది వాడికి. ప్రతిదీ వ్యక్తిగతంగా తీసుకోకూడదు. మనం హార్ట్‌కి తీసుకోకూడదు. మనల్ని ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా మనం అది కాదు కదా! మనం ధ్యానంలో ఉన్నాం అని అనుకోవాలి. మనం ఒప్పుకున్నామనుకోండి, నిజంగా ఆ విషం అనే ఆ బీజం మనలో ప్రవేశించి మనం నరకం అనే స్వప్నంలో ఉంటాం. మానసిక సంఘర్షణలో ఉంటాం. అంతర్లీనంగా మనలో సంఘర్షణ మొదలవుతుంది. నిజంగా నాకేం రాదా? నిజంగా నేను డ్రాయింగ్ చేయనా? అలాగే వంట బాలేదన్నారనుకోండి. నిజంగా నాకు వంట రాదా? నిజంగా నేను ఇంత చండాలంగా చేస్తానా? అనుకుంటారు. సపోజ్ మన ఇంట్లో వాళ్ళే అనుకోండి ఏదైనా చేస్తే మనము బాగుంది, శభాష్! మని ఏదన్నా కొంచెం చెప్పాలనుకుంటే, ఆ చెప్పే రీతిలో చెప్పాలండి. మనం వాళ్ళని దురుసుగా చెప్పకూడదు. దీనిలో ఇది కొంచెం తక్కువయిందమ్మా, ఇంకోసారి మంచిగా చెయ్యి. అలా చెప్తే వాళ్ళు వింటారు. ఇట్లా విసిరి కొట్టి, కోపంగా నీకు వంట చేత కాదు, ఏమీ చేత కాదు, మీ ఇంట్లో ఇలానే పెంచారా? మా మా అమ్మాయి చూడు ఎంత చక్కగా చేస్తాదో అని అత్తాకోడళ్ళకి గాని, తోడికోడళ్ళకి గాని, ఇంట్లో ఆడవాళ్లకు ఇదే రచ్చ. ఇదే రగడ. ఇది మన దినచర్యలో చాలా చూస్తూ ఉంటాం. మీరు చాలా మంది గమనించండి. ఎందుకంటే మనం ప్రశంసించాలి. మనం ఆహ్, ఏదైతే ఎదుటి మనిషిని రుద్దడానికి వాళ్ళ నెత్తిన రుద్దడానికి ప్రయత్నిస్తాం. ఇది చాలా తప్పండి. మనం వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఇది రెండో ఒప్పందం. మనల్ని ఎవరైనా అవమానపరిచినా, నీ ద్వారానే నా జీవితం ఇలా అయింది అని అనుకుంటా ఉన్నామనుకోండి, అది వారి కర్మ వా ఆ కర్మ సిద్ధాంతం గూడా ఉంటదిక్కడ. ఎందుకంటే వాళ్ళు అన్నా కూడా ఒక మనిషిని మనము అలా అనకూడదు. ఎందుకు? కొంతమంది చూడండి, "నువ్వింత లావున్నావా? నువ్వింత సన్నగా ఉన్నావా? ఇంత నల్లగా ఉన్నావా? ఇలా ఉన్నావేంటి? మా ఇంట్లో పిల్లలు చూడు ఎంత చక్కగా ఉన్నారో" అని అంటారు కొంతమంది. మళ్ళీ వాళ్ళని ప్రశంసించడం, కంపేర్ చేయడం, ప్రశంసించడం అటు పోనిచ్చి, కంపేర్ చేయడం అన్నమాట ప్రతి దాంట్లో. వాడికి 100 మార్కులకు 100కి 100 వచ్చాయి. 99 వచ్చాయి. కానీ నీకు 90 వచ్చాయి. ఎంత తేడా ఉంది చూడు. ఇలా వాళ్ళని చదువుల్లో కూడా, అన్నిట్లో కూడా వెనకేస్తూ ఉంటాం. మనమందరం కూడా ఆ దివి నుంచి భువికి దిగి వచ్చాం. ఎంతో శక్తి కలిగి ఉంటాం. మనలో ఎంతో మనోశక్తి ఉంది. మనలో ఉన్న శక్తి మనకు తెలీదు ఆంజనేయ స్వామిలాగా. మనలో ఆ ఆత్మవిశ్వాసాన్ని మనల్ని మనం ధ్యానం ద్వారా పెంచుకుంటూ ఉన్నాం. మన మనోశక్తిని కోల్పోతూ, ఆ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతూ, ఎంతో అంటే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా వాడాలనేది కూడా మనం ఒక విచక్షణతో ఉండాలి. ఆ విచక్షణతో ఉన్నప్పుడే మనము ఎదుటి మనిషి మాట్లాడిన మాటను మనం తీసుకోము. ఒక దగ్గర ఒక ఫంక్షన్‌కెళ్ళాము. చక్కగా మనం ఇంట్లో మంచిగా పట్టు చీర కట్టుకొనెళ్ళాము, నగలు పెట్టుకొనెళ్ళాము, బాగెళ్ళాము. మనకు మనం నచ్చాం. కానీ అక్కడ బోయేసరికి ఏ పుల్లమ్మో, ఎల్లమ్మో వచ్చి, "ఆ చీరకి ఈ జాకెట్ మ్యాచ్ అవ్వలేదు" అన్నారనుకోండి అయిపోయింది. అరగంట సేపు మనం తయారైన ఇదంతా కూడా ఆనందంగా ఆ పెళ్ళికొచ్చాము. ఆవిడ అన్న మాట పట్టుకొని, మనసుకు తీసుకొని బాధపడుతూ ఉంటాం. మనం ఎందుకండి వాళ్ళ మాటలు వినాలి? మనకు నచ్చింది మనం చేసాం.
మనకు సంబంధం లేని విషయాలు మనం పట్టించుకోవద్దు. అది ఆమె ఒపీనియన్. కాబట్టి ఇవన్నీ జనరల్, చాలా సహజమండి ఇవన్నీ కూడా. కానీ ఈ చిన్న చిన్న విషయాలే, ఈ ఒప్పందాలు, ఈ చిన్న చిన్న విషయాల్లోనే మనము అనలైజ్ చేసుకోకుండా వ్యక్తిగతంగా తీసుకొని, కాబట్టి ఆ వ్యక్తిగతంగా అంతర్లీనంగా మనం ఏదైతే బాధపడతామో దుఃఖమొస్తుంది. అలానే నేను కొంతమంది అంటారు, "నీ మొఖం చూస్తేనే నాకిష్టం లేదు. నిన్ను చూస్తే నాకు చిరాకు" అంటా ఉంటారు. ఆ చిరాకు ఎందుకు? ఎందుకు ఎదుటి మనిషిలో నువ్వు ఆత్మను చూడవు, పరమాత్మను చూడవు. మరి ధ్యానులందరూ ఏం చేస్తున్నాం మనం? మామూలు వాళ్ళు ఏం చేస్తున్నారు? మామూలు వాళ్ళు ఇలా అంతా మాట్లాడేస్తూ ఉంటారండి. అంటే బాహ్య ప్రపంచంలోదే వాళ్ళకి కావాలి. కానీ మనము మంచిగా ఈ దీనిలో ఉన్నాం కాబట్టి, మనము ఇవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని, ఈ ఒప్పందాలన్నిటిని ఒకదానికొకటి లింక్ ఉన్నాయి కాబట్టే పత్రిజీ సారు ఈ బుక్కు తెలుగులో అనువాదం చేసి మన లైబ్రరీలో పెట్టారు. కాబట్టి మనసుకు నష్టం, కష్టం, బాధ కలిగే ఏ విషయమైనా సరే, ఏదైతే ఉందో మనము మన శరీరానికి నిజంగా అనారోగ్యాలు తెచ్చిపెట్టుకుంటాం. మనల్ని మనం అనారోగ్యం తెచ్చిపెట్టుకుంటాం. అనారోగ్యాల పాలవుతూ ఉంటాము. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ ఏదైతే ఉందో మన మనసులో మనల్ని మనం గొప్పగా ఊహించుకోవాలి. మనల్ని మనం గొప్పగా మనం మనం మనలాగే ఉండాలి. ఒకరి అభిప్రాయానికి తల వంచకూడదు. ఏదైనా మనం ఒకటి అనుకుంటే దానికి కథ మనమే, స్క్రీన్ ప్లే మనమే, మళ్ళీ అన్ని రచన మనమే ఉండాలి. అంతేగాని ఈ చీర బావుందా? ఇది బావుందా? ఈ రచన బావుందా? నాకు ఇలా అనిపిస్తోంది. ఇలా చేస్తే బావుంటుందా? అని ఒకరిని మాత్రం అడిగినామనుకోండి మనము, అంతే. ఎందుకంటే వాళ్ళు 10 మంది 10 రకాలుగా చెప్తారు. కాబట్టి మనం ఆ 10 రకాల అభిప్రాయాలు తీసుకొని కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. మనం దీన్ని మనము ఆహ్వానించకూడదు. మన ఆత్మ చెప్పింది, మన బుద్ధి చెప్పింది, మన మనసు చెప్పింది మనమే వినాలి. మన ఆత్మ ఏది చెప్తే అదే వినాలి. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు మరి 701 శ్లోకాలు రాశారు భగవద్గీతలో. అర్జునుడికి చెప్పారు. "అర్జున, నువ్వు యోగివిక ధ్యానం చెయ్యి" అంటే, నాకు ఈ తాతలు, తండ్రులు, గురువులు అందరినీ చంపాలంటే నాకు కష్టంగా ఉంది బావా అని అన్నప్పుడు ఇన్ని చెప్పారు. చెప్పిన తర్వాత ఆఖరినేమన్నారు? "నీ ఇష్టం వచ్చింది నువ్వు చెయ్యి అర్జున" అన్నారు. చూసారా? ఎంత చక్కగా గీతోపదేశం చేసి రుద్దలేదు ఆయన తల మీద. నీకు నచ్చింది నువ్వు చెయ్యి. కానీ నేను ఎన్‌లైటన్‌మెంట్ మాస్టర్‌ని కాబట్టి, నాకు ఆత్మ గురించి తెలుసు కాబట్టి, నేను ఎన్నో జన్మలు ఎత్తాను కాబట్టి నాకన్నీ అర్థమవుతున్నాయి. నువ్వు ఇంకా ధ్యానం చేయలేదు. నీకు ఆత్మ ఏంటి, శరీరం ఏంటి తెలీదు. నువ్వు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నీకు ఏది పని చేయాలనిపిస్తే ఆ పని చేస్తూ ఉండు అని చెప్పారు. కాబట్టి మనం ఏదైనా ఒక గొప్ప పని చేయాలంటే ప్రతీదీ కూడా మనల్ని సంతోషపరుస్తుంది. తద్వారా మనం హ్యాపీగా ఉంటూ మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా హ్యాపీగా పెట్టాలని మనల్ని మనం ప్రేమించుకుంటూ ఐ లవ్ మైసెల్ఫ్, ఐ లవ్ మై బాడీ అనుకుంటూ ఉండాలి. రాత్రి పడుకున్నప్పుడు గానీ, ఉదయం లేచినప్పుడు కానీ, మనం ఏదైనా సరే గ్రాటిట్యూడ్ అనేది ఇంపార్టెంట్ అండి. ఆ గ్రాటిట్యూడ్ అనేది లేకపోతే మనం ఇలానే వ్యక్తిగతంగా తీసుకుంటూ, బాధపడుతూ మన మన బాగా ఉన్న అంటే హెల్తీగా ఉన్న మనం మనల్ని మనమే ఆహ్, బాడీని మనం చిత్రవధ చేసుకుంటాం. దుఃఖరహితం కావాలంటే మనము వ్యక్తిగతంగా తీసుకోకూడదు. దుఃఖరహితం అంటే దుఃఖం లేకుండా ఉండడం. ఆ దుఃఖం ఎప్పుడైతే మనలో ఉండిపోతుందో మనము నిజంగా ఈ ధ్యానానికి తగిన వాళ్ళం కాదు. పత్రిజీ సారు అంటారు కదా! ఎవరైతే ఏడుస్తాడో వాడు అజ్ఞాని. ఎవరైతే ఏడవకుండా రిసీవ్ చేసి యాక్సెప్టెన్స్ చేస్తాడో వాడు జ్ఞాని. ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది.
అంటారు. అందుకే మన మనసులోని మాటలను కూడా మనం స్వీకరిద్దాం. చాలా చక్కగా మాట్లాడే సామర్థ్యం మనకు కూడా ఉంది. ఇతర లోకాల నుండి కూడా మనకు లభ్యమయ్యే ఈ సమాచారాన్ని కూడా మనం ఈ సామర్థ్యాన్ని మనలో మనం నిక్షిప్తం చేసుకోవాలన్నమాట. మనం ఇంకా ఏం చేస్తామంటే అందరి మాటలు విన్నప్పుడు ఆహ్, వాళ్ళ మాటలకి లొంగిపోతాం. అలా లొంగిపోకండి. కాబట్టి వ్యక్తిగతంగా తీసుకోవద్దండి. టోల్‌టెక్ మూడోదొచ్చేసి ఊహాగానాలు చేయకండి. ఊహాగానాలు చేయకండి. అంటే ఊహించొద్దండి. ఎవరైనా సరే మనము ఊహించుకుంటాం. ఊహించుకొని ఆ ఊహల్ని మనం లోపల తీసుకొని దాన్ని అది అవ్వలేదే, నేనిలా అనుకున్నానే, అది అవ్వలేదే, ఆ పని అవ్వలేదే, ఆ పని అవుతుందనుకున్నానే అని మనలో మనం ఎన్నో ఆలోచనలు. ఊహాగానాలు చేయడం చాలా ఈజీ అండి. ఏముంది మనం అసలు కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుంటే ఎన్నో ఆలోచనలొస్తూ ఉంటాయి గదా! అలానే మనము వంట చేస్తూ ఉన్నప్పుడు కూడా ఎన్నో ఊహలు చేస్తూ ఉంటాం. అలాగే మనము ప్రమాణాలు చేస్తాం వేరే వాళ్ళకి. ఇతరుల పని పట్ల, ఆలోచన పట్ల ఊహాగానాలు చేస్తాం. వాటిని వ్యక్తిగతంగా తీసుకొని వారిని నిందిస్తాం. ఇప్పుడు మనము ఒక దగ్గర ఒక ఒక గ్రూప్ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మనం వేరే దగ్గర కూర్చొని రాసుకుంటూ ఉన్నాం. వాళ్ళేదో నవ్వుకుంటుంటే మనం ఏమనుకుంటాం? ఊహిస్తాం. అనేసుకుంటామనమాట. ఏమని? వాళ్ళు నా గురించే మాట్లాడుతున్నారేమో! వాళ్ళు నా గురించే నవ్వుతున్నారేమో! అని మన ఊహల్లో వాళ్ళ గురించి మనము బ్యాడ్‌గా రిలీజ్ చేసేసుకుంటాం. అది తప్పు. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో మనకు తెలియనప్పుడు మనం ఎందుకండి వాళ్ళననాలి? కదా! తప్పు కదా! మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? వాళ్ళు వేరే విషయం మాట్లాడుకుంటూ ఉండి ఉండవచ్చు. మనం ఏం చేస్తాము? మనము వాళ్ళని చూసి, అదిగో నా గురించే, అదిగో నన్ను గురించే నవ్వుతున్నారు వాళ్ళు అని ఊహించేసుకుంటాం. సో, ఇదంతా చాలా తప్పు. అందుకే టోల్‌టెక్ మూడో ఒప్పందం వచ్చేసి ఊహాగానాలు చెయ్యకండి. చి స్కెచ్‌లేసుకుంటూ ఉంటాం కొంతమంది. దీన్నే గాసిప్స్ అంటారు. మనం ఈ గాసిప్ అనే విషయాన్ని ఇతరులలోకి ఎక్కిస్తాం గూడా. వారు అలానే మనకి పక్కన వాళ్ళ గురించో, లేపోతే వాళ్ళ బంధువుల గురించో తీసుకుంటూ మనకు చెప్తూ ఉంటారు. మనం దాన్ని ఎక్కువగా అపార్థం చేసుకుంటాం. వ్యక్తిగతంగా తీసుకొని ఏమీ లేని దాని కోసం ఒక పెద్ద సినిమా యేసేసుకుంటాం. మనల్ని మనం బాధ పెట్టుకుంటాం. ఇంట్లో వాళ్ళని బాధ పెడతాం. వాళ్ళన్నారో లేదో తెలీదు కానీ, మనం ఊహించుకొని ఒక పెద్ద సో, ఇష్యూ తయారు చేసుకుంటాం మనల్ని మనమే. సో, నువ్విప్పుడు ఇదన్నావు కదా! నెక్స్ట్ టైమ్ నేనంటాను అని మీరు నా గురించి చెప్తున్నారు గదా! నేను గూడా చెప్తాను అని అక్కడ లేని విషయాల్ని మనం ఊహించుకోవడం చాలా తప్పు. సృష్టించుకోవడం చాలా తప్పు. ఇది టోల్‌టెక్ వాళ్ళు గురువులు అక్కడ దక్షిణ మెక్సికోలో అక్కడ వాళ్ళకు నేర్పించారని మరి పత్రిజీ గారు మనకు ఇవన్నీ కూడా ఎంతో చక్కగా అనువాదం చేయించి చాలా సులభతరంగా, చాలా సరళంగా, సరళమైన భాషలో చాలా చిన్న బుక్ అండి ఇది. కానీ మనము టైం సరిపోదు పూర్తిగా చదివి చెప్పాలంటే. అందుకనే మనము ఇలా తీసుకొని చెప్పుకుంటే మనం ఎంతో మాట్లాడుకోవచ్చు. మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. మనం గుంపులో నడుస్తూ ఉన్నాం. మనకు నచ్చిన వ్యక్తిని చూస్తాం. ఒక వ్యక్తి, ఆ వ్యక్తి మన వైపు చూసి పలకరింపుగా నవ్వారనుకోండి. ఆ ఒక్క ఆ నవ్వారు అనేసి వాళ్ళు ఎన్నో మామూలుగా నవ్వుంటారు క్యాజువల్‌గా. ఒక అమ్మాయి, అబ్బాయి ఉన్నారనుకోండి. ఆ అమ్మాయిని చూసి ఆ అబ్బాయి నవ్వాడనుకోండి. ఆ అమ్మాయి ఏమనుకుంటుంది? నన్ను ప్రేమిస్తున్నాడు. నన్ను ఇష్టపడి నవ్వాడు. నన్ను చూసి నవ్వాడంటే ఆ నవ్వుకు అర్థం ఏంటి? ఈ లోపల ఈమె ఎన్నో ఊహించుకొని, ఆ ఊహాగానాల్లో ఆమెను ఆలోచించుకొని, అతన్ని ప్రేమించినట్లు, అతనితో పెళ్ళైనట్టు, వాళ్ళింటికెళ్ళినట్టు,
ఎంతో బిల్డింగ్ కొన్నట్టు, నగలు కొన్నట్టు, ఎందుకంటే ఏ సాఫ్ట్‌వేరో అయ్యుంటాడు అతను. కాబట్టి ఆస్తంతా తనదే అయినట్టు ఊహించుకుంటుంది. అలాగే ఒక అమ్మాయి చూడండి, ఆహ్, ఆ అమ్మాయి నవ్విందనుకోండి, ఆ అబ్బాయి గూడా ఏదో ఊహించుకుంటాడు. ఏమని? ఆ అమ్మాయి నన్ను చూసే నవ్వింది. ఇక్కడ నలుగురుంటే నన్ను చూసే నవ్వింది. వీళ్ళలో నేనే కదా అందంగా ఉన్నాను అని. అంటే ఈ ఊహ అన్నమాట. అసలు మామూలుగా క్యాజువల్‌గా ఏదో వాళ్ళ ఫ్రెండ్, బ్రదరో ఎవరో అయ్యుంటారక్కడ. కాబట్టి పలకరింపుగా నవ్వుంటది ఆ అమ్మాయి. దాన్ని వీళ్ళు ఒక లవ్‌గా చిత్రీకరించి వెంటబడి, ఆమెను వేధించి, ప్రేమించేట్లు చేసుకొని, ఆ నరకాన్ని సృష్టించి, ఆమెకు అతను కూడా ఎన్నో ఇబ్బందులు పడి, వాళ్ళింట్లో తెలిసి ఇన్ని గొడవలవుతాయి. మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. ఒక చిన్న నవ్వు. కాబట్టి ఊహాగానాలు మానండి అంటారు. కాబట్టి మనం ఏం చేస్తాము, కొన్ని విషయాల్లో మనం ఎలా ఉన్నామో ఎదుటి మనిషి కూడా అలానే ఉంటారు అనుకుంటాం. కానీ మనలాగా ఉండకపోతే తెలుస్తుంది మనకు. మ్యారేజ్ అయిందనుకోండి, మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ నిజ స్వరూపం తెలుస్తుంది. యదార్థం కాదని తెలిసి ఎన్నో ఘర్షణలు ఉంటాయన్నమాట. మానసిక సంఘర్షణలు పడతాం. నేనిలా అనుకోలేదు. నేను చాలా బాగా ఊహించుకున్నాను. కాబట్టి ఇంత బాధపడుతున్నానే అని అనుకుంటారు. కాబట్టి మనం ప్రతీదీ కూడా ఏదైతే ఉందో దాన్నంతటి ఊహించుకోవద్దు. ఏదైనా సరే. నాలుగోది మీ శక్తి మేరకు నాలుగో ఒప్పందం. ఎల్లప్పుడూ మీ శక్తి మేరకు, పరిధి మేరకు, ఆ లిమిట్స్‌లో మరి ఆ పని చేసుకోండి అని నాలుగో ఒప్పందం. మనము శక్తికి మించి పని చేయకూడదు. శక్తి ఉన్నా కూడా పని చేయకుండా పడుకొని సోమరిగా ఉండకూడదు. కాబట్టి లోతైన అలవాట్లుగా మనము అభివృద్ధి చెందాలి. మనం ఈ పైన చెప్పుకున్న మూడిటిని ఆచరిస్తే ఆటోమేటిక్‌గా నాలుగో ఒప్పందం మన సొంతం అవుతది. నిజమే కదండీ! ఎందుకంటే మనం అన్నిటికి అంగీకరించడం ఎప్పుడు చేస్తాం? ధ్యానంలోకొచ్చిన తర్వాతనే చేస్తాం. ధ్యానంలోకొచ్చిన తర్వాత మన గురువుగారు ఇవన్నీ చెప్పారు. స్వాధ్యాయంలో ఇవన్నీ తెలుసుకుంటాం. వాక్క్షేత్రం సరిగా పెట్టుకున్నాం. వ్యక్తిగతంగా దేన్ని తీసుకోం. ఊహాగానాలు మానేస్తాం. మనం ఎంతో శక్తివంతంగా తయారయ్యాము. కాబట్టి ఈ నాలుగో ఒప్పందము ఆల్వేస్ డూ యువర్ బెస్ట్ అనేది పత్రిజీ సార్ నేర్పించారు. ఎందుకంటే మనకు మన దారిలో సరైన దారిలో ప్రణాళిక ప్రకారం మనం సరైన దారిలో ఉన్నాం. ఆధ్యాత్మికంగా మనము అంతర్లీనంగా అంతరంగ శాస్త్రం తెలుసుకుందాం. పత్రిజీ సార్ ఏదైతే మనకు నేర్పించారో దాన్ని స్వాధ్యాయం చేయడం వల్ల, ధ్యానం చేయడం వల్ల, సజ్జన సాంగత్యం చేయడం వల్ల ఈ 4 ఒప్పందాలలో అన్నీ కూడా ఆచరించి మనల్ని మనం ఎనలైజ్ చేసుకుంటూ చక్కగా ముందుకెళ్తూ ఉంటాము. ఎళ్ళామంటే ఈ పై 3 ఏదైతే చెప్పుకున్నామో, నాలుగవది కూడా శక్తి మేరకు పని చేయడం అనేది ఆటోమేటిక్‌గా మనకు తెలిసిపోతుంది. అది మనం ఇప్పుడు చేస్తూ ఉన్నదే. మనకి ఎంత కష్టమైనా మన దగ్గరకొచ్చింది మనం కాదనం. మీరు గమనించండి. ఒక్కోసారి ఎంతో అలసిపోతాం క్లాసులు చెప్పి, చెప్పి. అయినా సరే మనము ఆ క్లాస్ ఎందుకు మానాలి అనిపిస్తుంది. 1 సెకండ్ ప్లీజ్. మరి మనం ఉదయాన్నే లేచినప్పుడు ఉదయాన్నే ఫ్రెష్‌గా ఉంటాం. ఒక్కోసారి మనం పని చేసే దాన్ని బట్టి మన శరీరం, మన బాడీ రెస్ట్ కోరుకుంటుంది. అలసిపోయినట్లు అనిపిస్తుందనమాట. అనారోగ్యంగా ఉన్నప్పుడు బాగలేదు అనే ఫీలింగొస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? మనం కొంసేపు రెస్ట్ తీసుకుంటాం. అందంగా, హాయిగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నప్పుడు చాలా పని చేస్తాం. ధ్యానం ఎర్లీ మార్నింగ్ లేచి చేస్తాము. ఎంతో ఎనర్జీని తీసుకుంటాము. ఎంతో పని చేస్తాము.
గంటకు మనం ఎన్నో పనులు చేస్తాము. రోజు అనుకున్న దానికన్నా ఎక్కువ చేస్తాం. నాణ్యత కూడా మారుతూ ఉంటుంది. అలాగే ఈ 4 ఒప్పందాలను మనం అలవాటుగా మర్చుకుంటే మన నైపుణ్యం, మన పనిలో ఉన్న నైపుణ్యం నిజంగా తప్పకుండా పెరుగుతుందండి. ఆ నాణ్యత ఎలా ఉండాలి అంటే, మన వాక్చాతుర్యం, మన వాగ్ధాటి వల్ల మనం ఎంత చక్కగా క్లాసులు చెప్పగలుగుతాం. అలాగే మనము వినగలుగుతాం. పిఎస్ఎస్ఎం మాస్టర్స్ చెప్పేవన్నీ కూడా ఓపికగా వినగలుగుతాం. మరి అఖండ ధ్యానాలు చేస్తున్నాం, పౌర్ణమి ధ్యానాలు చేస్తున్నాం, అమావాస్య ధ్యానాలు చేస్తున్నాం. కానీ నేను చెయ్యలేను అని అనుకుంటే మనము చేయలేమండి. మరీ ఎక్కువ కూడా శక్తికి మించి, పరిధికి మించి, ఆ లిమిట్స్ కి మించి మనం చేయకూడదు. పత్రిజీ సార్ కూడా అదే అంటారు. మరి అంత ఎక్కువగా చేసి ఆ బాడీకి మనం నష్టం తెచ్చుకోవద్దండి అని అంటారు. అంత అవసరం కూడా లేదు. మనం ఒక్కొక్కసారి చాలా చక్కగా ధ్యానం చేసుకోవాలి, వెళ్ళాలి. ఒకసారి ఒక గురువు తన శిష్యులతో అక్కడికి బౌద్ధ దేవాలయానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ బౌద్ధ గురువుని అడిగారు. నేను కష్టాల నుండి బయటపడ్డానికి నేను ఎన్ని రోజులు ధ్యానం చేయాలి అన్నారు. అందుకు ఆయన నవ్వుతూ, నువ్వు రోజుకు 4 గంటలు ధ్యానం చేస్తే బహుశా 10 సంవత్సరాల్లో నువ్వు అనుకున్నది నెరవేరుతుంది అంటాడు. అందుకు ఆ వ్యక్తి నిజంగా ఇంకా ఎక్కువ సమయం చేస్తే తను కొద్ది కాలంలోనే నేను ఆత్మ సాక్షాత్కారం పొందొచ్చు కదా అని అత్యాశతో నేను 8 గంటలు పనిచేస్తే ఎంత కాలంలో సాధిస్తాను అని తిరిగి ప్రశ్నించాడట. చూడండి, దానికి గురువు ఆ వ్యక్తిని తేరిపారా చేసి, నువ్వు 20 సంవత్సరాలు పడుతుంది నువ్వు సాధించడానికి అన్నారు. ధ్యానం ఎక్కువసేపు చేస్తే ఎక్కువ కాలం ఎందుకు పడుతుంది అని ఆ వ్యక్తి మళ్ళీ అక్కడ బౌద్ధ గురువుని అడిగినప్పుడు, నీ జీవితాన్ని లేదా నీ ఆనందాన్ని నువ్వు త్యాగం చేయడానికి రాలేదు. ఇక్కడ లైఫ్ పర్పస్ నీది వేరే ఉంది. మన లైఫ్ పర్పస్ ని మనం ఆచరించాలి. ప్రేమించడానికి, ధ్యానం చేయడానికి నువ్వు 2 గంటల ధ్యానంలో నువ్వు ఉత్తమమైన ఫలితాన్ని సాధిస్తూ ఉండగా నీకెందుకు అత్యాశ ఎందుకు? నువ్వు అంత త్వరగా ఎందుకు ఆత్మ సాక్షాత్కారం పొందాలి? ఎందుకు ఎన్లైటన్మెంట్ కావాలి? ఎందుకు నీ జీవితాన్ని ఇంకా అంటే నీ బాడీని నువ్వు కష్టపెట్టుకున్న కొద్దీ నువ్వు నీ బాడీ నష్టపోతుందే తప్ప నీ మైండ్, నీ ఆత్మ సంతోషించదు అని చెప్పారు. బహుశా నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు ఇప్పుడు చేసే ధ్యానమే, ఈ 2 గంటల ధ్యానమే నీకు నీ జీవితాన్ని సంపూర్ణంగా జీవించడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. అందుకనే ప్రణాళికాబద్ధంగా మనం పనులు చేసుకోవాలి అని చెప్పారనమాట. శక్తికి మించి పని చేయకుండా, అంటే శక్తి పరిధి మేరకు ఆ లిమిట్స్ దాటకుండా మనము రోజంతా కష్టపడుతుంటే రాత్రికి కాళ్ళు నొప్పులు వస్తాయి, బాడీ పెయిన్స్ వస్తుంది, నిద్ర పట్టదు. బాడీ పెయిన్స్ ఎక్కువ అయ్యే కొద్దీ నిద్ర అస్సలు పట్టదండి. ఎందుకంటే మనము ఎంత కష్టపడాలి, మనం ఎంత మేరకు చేయాలి, మనం చేసే పని ఇష్టపడుతూ చేస్తే అది మనకు కష్టం అనిపించదండి. ఎప్పుడైనా సరే చూడండి, మనకు అది శక్తికి మించి పని చేశాము అంటే నిజంగా మన బాడీ ఎంతో అలసిపోతుంది. అలాగనే మన మనసులో, మన ఆత్మలో, మన బుద్ధిలో, మనలో మనం ఆ పనిని మనం ఎప్పుడైతే ఇష్టపడుతూ చేస్తామో అది మనకు కష్టం అనిపించదు. కాబట్టి ప్రతిఫలం కోసం కొంతమంది పని చేస్తారండి. ప్రతిఫలం ఇక్కడ అవసరం లేదు. ఎప్పుడైతే మనకు ఆ ప్రతిఫలం ఆశిస్తామో దాన్ని ఎక్కువ మనం ఆమోదించలేం. మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి ఒక ఉద్యోగం ఉంది. నేను జీతం రాళ్ళు తెస్తే గాని నాకు ఇల్లు గడవదు. నేను రోజు బస్సులో వెళ్ళాలి, రోజు ట్రైన్‌లో వెళ్ళాలి. నేను పని చేస్తేనే గాని ఇల్లు గడవదు. ఇంతమందిని నేను పోషించాలి అని
ఆ కష్టము అనేది ఎప్పుడు అనుకుంటూ ఉంటే పొద్దున్న లేచినప్పటి నుంచి కూడా హుషారుగా ఉండలేరండి. ఎందుకంటే ఆ కష్టమే అనిపిస్తుంది. నేను కష్టపడి బాగా సంపాదించి నా సంసారాన్ని నేను చక్కగా నేను వాళ్ళని నా పిల్లలను వృద్ధిలోకి తేవాలి అని ఒక సంకల్పంతో ఇష్టపూర్వకంగా ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మనకు ఆ ఆనందంతో పాటు వాళ్ళు ఆ ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి లేకుండా వాళ్ళని చూసినప్పుడల్లా మనకు కూడా ఆనందం కలుగుతుంది. నేను ఎంతో అంటే కష్టపడి చేసినా ఇష్టపడి చేస్తున్నాడు కాబట్టి ఆ కష్టము అది కష్టంలాగా అనిపించదు వాళ్ళకి. ఎందుకంటే నేను పని చేస్తున్నాను. నాకు జీతం రాళ్ళొస్తున్నాయి. నేను ఇంట్లో పని చేస్తున్నాను. ఆఫీస్‌లో పని చేస్తున్నాను. అలసిపోవట్లేదు. ఎందుకు? నా మనసు ప్రశాంతంగా ఉంది. బాధ్యత అని ఎప్పుడైతే అనుకుంటారో, కనుక ఆ బాధ్యతగా స్వీకరించాలి. ఐ డిడ్ మై బెస్ట్ అనే ఏదైతే ఒక పదాన్ని మనం ఎప్పుడు పట్టుకొని ఉంటామో, ఆ ఆ పనిని మనం చక్కగా చేస్తాం. అది అంత సులభం గాదు. కానీ మనం అందరం చేస్తాం. ఎందుకు? ప్రతి మనిషిలో స్త్రీతత్వం, పురుషతత్వం ఉంది కాబట్టి ఆడ పనైనా, మగ పనైనా ఆ 2 తత్వాలతో కలిసి మనం పని చేస్తూ ఉంటాం. సండే చూడండి. పని మొదలు పెడితే రోజు ఉద్యోగాలు చేసొచ్చినోళ్ళకు సండే అబ్బా! ఈరోజు సండే గదా! లేట్‌గా లేద్దామంటే ఆ రోజు పనులన్నీ లేట్ అవుతాయి. పనులన్నీ మన ముందరే ఉంటాయి ఇంకా. అదే రోజు మనము ఆ టైమ్ టు టైమ్ చేస్తూ ఉంటాం గాబట్టి, మనము కరెక్ట్‌గా 10కి ఆఫీస్‌కెళ్ళిపోతాం. మళ్ళీ ఈవినింగ్ వచ్చేస్తాం. మళ్ళీ రాత్రికి వంటలు చేసుకుంటాం. మళ్ళీ పనులు చేసుకుంటాం. పిల్లలు గూడా అంతేనండి. మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. స్కూల్ నుంచొస్తారు, ఆడుకుంటారు, ట్యూషన్‌కెళ్తారు, హోమ్ వర్కులు చేసుకుంటారు. కాసేపు టీవీ జూసుకుంటారు. కాబట్టి మనము కష్టము అని మనం పడుకోనుంటే పిల్లలకు గూడా అదే అలవాటైతది. అబ్బా! నేను రాయను ఈరోజు అనని మొండి చేసి టీవీ ముందు కూర్చుంటారనమాట. కనుక మనం జీవించడానికి భయపడకూడదు. మనం ఆ జీవితాన్ని రిస్క్‌గా తీసుకోకూడదు. మనం అధైర్యపడకూడదు. ఏదైనా సరే లైఫ్‌లో మనము దాన్ని ఒక రోల్ మోడల్‌గా మనం నిలబడి, మన పిల్లలకి మంచిగా మనం నిలబడి, మనం ఈ కష్టాన్ని మనం వాళ్ళకు కష్టంగా అనిపించకూడదు. ఇది మనం ఇక్కడ శిక్షణ అనుకోవాలనమాట. చాలా మంది ఇప్పుడు మనం అనుకున్నట్టు మనం చేసే ప్రతి పనిని శిక్షగా భావిస్తారు. కాదు. మనం ఈ భూమండలం మీదకి ఎందుకొచ్చాం? పత్రిజీ సార్ ఏం చెప్తున్నారు? ఇది ఒక లర్నింగ్. మనము శిక్షణగా భావించాలి. ఎప్పుడైతే మనం శిక్షణగా భావిస్తామో, అప్పుడు మనము మన తల్లిదండ్రుల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా, సమాజం ద్వారా, ఆఖరికి మన పిల్లల ద్వారా కూడా మనం నేర్చుకుంటాం. మన పిల్లలు కూడా మనకు గురువులు. ఆ ఆత్మలు కూడా, ఆ సోల్స్ కూడా మనకి ఎన్నో నేర్పిస్తాయి. అలా నేర్పించడం వల్ల మనం ఏమవుతామంటే, మన చిన్న పిల్లల దగ్గర కూడా మనము ఎంతో చక్కగా మనం నేర్చుకుంటాం. చక్కటి అవకాశంతో మనం ఎంతో చక్కగా మనము జీవితంలో నేర్చుకుంటాం. ధ్యానం, స్వాధ్యాయం ఎంతో చక్కగా మనం సజ్జన సాంగత్యం కూడా చేస్తూ ఉంటామన్నమాట. మనం పత్రిజీ సార్ నేర్పించినట్లుగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం, స్వాధ్యాయం చేస్తున్నాం, సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం. అట్ ది సేమ్ టైమ్ మనకు తోచిన వర్క్ మనము తీసుకొని చేస్తున్నాం. కాబట్టి మిత్రులారా, మై డియర్ ఫ్రెండ్స్, మాస్టర్స్ అండ్ గాడ్స్, చూసారా టోల్టెక్ ఒప్పందాలు అనేవి వాక్కు దోషరహితంగా ఉండాలి. మనం ఏం నేర్చుకున్నాం? మొదటిది వాక్కు దోషరహితంగా ఉండాలి. దేన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఊహాగానాలు చెయ్యొద్దు. నాలుగోది ఎల్లప్పుడూ మీ శక్తికి మించి పని చేయొద్దు. శక్తి పరిధిలో చెయ్యండి. శక్తిని మనం ఎక్కువ ఎనర్జీని మనం చేశామంటే, మనము ఆ ఎనర్జీని ఖర్చు పెట్టామంటే, మనం ఏం చేస్తాము? ఒక ట్యాప్ తిప్పేసి చిల్లుల బకెట్ పెట్టేస్తే అది ఎప్పుడు నిండుతుందా అనుకుంటుంటాం. అది నిండదు. ఎందుకంటే ఎప్పుడు పోతూనే ఉంటాయన్నమాట. కాబట్టి మనం చక్కగా మనం తెలుసుకున్న జ్ఞానాన్ని, ధ్యానాన్ని మనం 10 మందికి పంచాలి అంటే పత్రిజీ సారు ఇలాంటి బుక్స్ ఎన్నో పెట్టారు మన గ్రంథాలయంలో.
పిఎంసి ఛానల్లో చూడండి, గ్రంథాలయం అనే శీర్షికలో ఎన్నో పుస్తకాలు వాళ్ళు చదువుతూ ఉంటారు. అవన్నీ మనం వినాలి. అవి విన్నప్పుడు మనకెంతో జ్ఞానం పొందుతాం మనం. ఇలాంటి ఈ ఒప్పందాలు మన జీవితానికి అనలైజ్ చేసుకొని, చెక్ చేసుకుంటూ, మనం ఆధ్యాత్మికంగా ఎక్కడ మనం స్ట్రక్ అయ్యామో మనకు తెలుస్తుంది. మరి పత్రిజీ మహిళా చైతన్యం వారు నాకు ఈ అవకాశం ఇచ్చి, నేను చదివిన ఈ బుక్‌ని నలుగురికి పంచడానికి మనకు ఎంతో చక్కటి అవకాశం ఇచ్చిన ఈ టీమ్ మొత్తానికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నానండి. మరి దీనంతటికి మూల కారణమైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాకు ఈ శరీరాన్ని అందించిన నేను ఈ విధంగా నేను ఈ లోక కళ్యాణానికి, విశ్వ కళ్యాణానికి ఉపయోగపడుతున్నందుకు నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు మరి ఒకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు యూ సరిత గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. బాగుంది మేడం. టోల్టెక్ 4 ఒప్పందాలు చాలా బాగున్నాయి మేడం. ఒకటి వాయిస్ లేదు. ఇప్పుడు చాలా లోగా ఉంది వాయిస్ మీది. ఇప్పుడు వస్తుందా మేడం? ఓకేనా కుమారి గారు? వస్తుందా? ఓకే ఓకే మేడం. ఓకే మాస్టర్స్, 4 ఒప్పందాల గురించి చెప్పారు మేడము. ఒకటి వాక్క్షేత్రం, 2 ఊహాగానాలు చేయకూడదు, ఏది వ్యక్తిగతంగా తీసుకోకూడదు, 3 ఊహాగానాలు చేయకూడదు, 4 శక్తికి మించి ఏది చేయకూడదు. ఓకే మాస్టర్స్, ఈరోజు చాలా గొప్ప సబ్జెక్ట్ ఆలకించాము. ప్రతి మనిషి ఆచరణలో పెట్టవలసిన 4 ఒప్పందాలు ఇవి. మేడం చాలా చక్కగా మనకు అందించారు. మేడంకి ఒక్కసారి ధన్యవాదాలు చెప్పి ఆ అనుభవాలు తెలుసుకుందాం. అందరూ డౌట్లు అడిగారు కానీ. ఓకే. నమస్తే మేడం.